చెప్పాము. చట్టం చేసిన తర్వాత కూడా దేశ ప్రధానమంత్రి పదే పదే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము రైతుల మ్యాండేట్ తీసుకొని రైతుల యొక్క ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఏ ఒక్క శాతము ఏ కోశాన రైతులకు వ్యతిరేకంగా రైతులకు నష్టం కలిగించేటువంటి ఏ చర్య కూడా కలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోదు. 70 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు అనేక సంవత్సరాలుగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. వ్యవసాయం కుదేలవుతా ఉంది. సన్నకారు చిన్నకారు రైతులు తప్పని పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేక వేరే ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రమే వ్యవసాయం చేయాల్సిన ఒక దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఇప్పటికి కూడా దేశంలో 60 నుంచి 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వ్యవసాయము లాభసాటిగా లేనంత వరకు, వ్యవసాయానికి కావలసినటువంటి ప్రోత్సాహం కల్పించినంత వరకు, రైతు ధైర్యంతో వ్యవసాయం చేయనంత వరకు ఈరోజు మన దేశం భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఎదగదు, ఆర్థికంగా అభివృద్ధి చెందదు, ప్రపంచ దేశాలతో పోటీ పడము అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీకందరికీ తెలుసు, వ్యవసాయ రంగానికి విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు ఉండేది దేశంలో. ఈరోజు చాలా విశ్వాసంతో, ధైర్యంతో, సంతోషంతో ఈరోజు చెప్పవచ్చు, ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు లేనటువంటి పరిస్థితి. దేశమంతా కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద విద్యుత్ కనెక్టివిటీ కలిపి వ్యవసాయ రంగానికి కావలసినటువంటి విద్యుత్తు ఈరోజు అందిస్తున్నాము. అందించేటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎరువులు గత 70 సంవత్సరాలుగా రైతులకు సకాలంలో అందకపోవడము, ఎరువులు సకాలంగా అందని కారణంగా రైతులు క్యూలలో బస్తాలు పెట్టడము, 2 రోజులు 3 రోజులు క్యూలలో ఉండడము, బ్లాక్ మార్కెట్కి వెళ్ళడము, ఎరువులు ఇతర కెమికల్ ఇండస్ట్రీస్ కి దారి మళ్లించడము, వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువు ఈరోజు వ్యవసాయేతర కార్యక్రమాలకు దారి మళ్లించడము, రైతులకు అందకపోవడము మనము మన రాష్ట్రంలో కూడా చూశాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 సంవత్సరాలలో ఉదాహరణకు యూరియా, వేప పూత పూసినటువంటి యూరియాను మోడీ గారు కన్వర్ట్ చేసి ఆ యూరియా ఎక్కడ ఉపయోగించకుండా వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించే విధంగా
వేపపూత పూసిన కారణంగా రైతు ఉత్పత్తులు పెరిగే విధంగా, పంటలు బాగా పండే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు ఎరువుల కోత లేనటువంటి దేశంగా, ఎరువుల కొరత లేనటువంటి దేశంగా, ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా ఈరోజు రైతులకు వ్యవసాయ రంగానికి ఎరువులను అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు మన రాష్ట్రంలో కూడా సుమారు 6,500 కోట్ల రూపాయలతో మూతబడినటువంటి రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ లాంటి ఆ 4 పరిశ్రమలను ఈరోజు పునరుద్ధరించాము. 6,000 కోట్లతో, 6,000 పైచిలుకు కోట్లతో యూరియా తయారు చేస్తా ఉన్నాము. మన రాష్ట్రంలో కూడా 1-2 నెలలలో కిసాన్ బ్రాండ్ పేరుతో తెలంగాణ రైతులకు, ఆంధ్ర రైతులకు యూరియా అందుబాటులో రాబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూసార పరీక్షలు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఏ పంటలో, ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి అనేటువంటి విషయము రైతులకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అన్ని రైతు సంబంధించినటువంటి భూములను పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా కోల్డ్ స్టోరేజెస్, చైన్ కోల్డ్ స్టోరేజెస్ కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులకు సబ్సిడీతో కూడినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో డ్రిప్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ, మిగతా రైతులకైతే 80-90% సబ్సిడీ ఇస్తూ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రోత్సహించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా రైతుల రుణాలను విపరీతంగా విస్తృతంగా క్రాప్ లోన్స్ పెంచేటువంటి కార్యక్రమం, రైతులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేయడం కోసం పెంచేటువంటి ప్రయత్నం. అందులో మన తెలంగాణకు సంబంధించి ఈ సంవత్సరం 1,14,578 కోట్లు ఈ సంవత్సరము రైతులకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా టీవీ ఛానల్ రైతుల కోసమే ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా పంటలు ఉత్పత్తి పెరగాలి, ఎక్కడ గిట్టుబాటు ధర దొరుకుతుంది, ఎంత చెప్పినప్పుడు కూడా అధికారుల ద్వారా, కరపత్రాల ద్వారా చెప్పినప్పుడు కూడా మారుమూల రైతులకు అందరూ వినుప్రవేశను చేరదనేటువంటి లక్ష్యంతో ఒక సపరేట్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి కిసాన్ ఛానల్ ద్వారా ఈరోజు రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అందించేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా పంటల బీమా పథకం దురదృష్టకరం, మన తెలంగాణలో సరిగ్గా అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. పంటల బీమా పథకం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం అమలు చేస్తా ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, లేక పంటలకు పురుగొచ్చి నష్టపోయినప్పుడు కానీ రైతులను ఆదుకోవడం కోసం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తీసుకురావడం జరిగింది. ఈనా మార్కెట్ దేశంలో ఎక్కడైనా ఎవరైనా ముందుకొస్తే
రైతులకు వాళ్ళ పంటలు అమ్ముకునే విధంగా ఈనా మార్కెట్ మన రాష్ట్రంలో సహా ఏర్పాటు చేయడం జరిగింది. అది కొంతమేరకు అది విజయవంతంగా ముందుకెళ్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతుల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్లు దాటినటువంటి రైతులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈరోజు పథకాన్ని ప్రారంభించి మరి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు ఇంకా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం రావాలి, రైతులకు న్యాయం జరగాలి. ఈరోజు ఏ రైతు కూడా తన బిడ్డను మరొక వ్యవసాయం చేసేటువంటి యువకుడికి పెళ్లినివ్వడానికి సిద్ధంగా లేదు. ఏ అమ్మాయి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమో చిన్న గుమస్తా ఉద్యోగం అయినా పర్లేదు, కానీ వ్యవసాయం చేసుకున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కారణము వ్యవసాయం అంటే దండగా, వ్యవసాయం అంటే ఉపయోగం లేదు, వ్యవసాయం లేదంటే వేరే గత్యంతరం లేక వ్యవసాయం చేస్తా ఉన్నాము, ఏది చేతగాక వ్యవసాయం చేస్తున్నాము అనేటువంటి పరిస్థితి ఉన్నది. 70 సంవత్సరాలుగా రోజు రోజుకు ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 6 సంవత్సరాలు అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. అయినా కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. చేసింది చాలా సముద్రంలో నీటి బొట్టు లాంటిదే. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈరోజు మోడీ ప్రభుత్వం అనుకుంటుంది, మా ప్రభుత్వం అనుకుంటుంది. అందులో భాగంగానే కొంతమేరకు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతుల ఆదాయం పెంచాలి. రైతుల ఆదాయం పెంచకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది, రెట్టింపు చేయాలి అనేటువంటి దురుద్దేశంతోటి ఈరోజు ఎంఎస్పి చాలా పెద్ద ఎత్తున ఎంఎస్పి పెంచేటువంటి ప్రయత్నం చేశాం. ఏవైతే ధాన్యం కావచ్చు, అనేక వస్తువుల మీద మేము అధికారంలోకి వచ్చినప్పుడు 13 నుంచి 1400 ఉండేది ధాన్యం రేటు క్వింటాలు. ఈరోజు 1885 రూపాయలు అయింది. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఉండే, ఈ 6 సంవత్సరాలు ఎంత పెరిగిందో ఆలోచించేది. ఉదారంగా రైతులను ఆదుకోవాలి. అందులో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద 3 రూపాయలకే కేజీ బియ్యం చొప్పున దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఈరోజు బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం. 3 రూపీస్ కేజీ. మరొక దిక్కు ధాన్యం రేటు, కొనుగోలు రేటు కూడా ఈరోజు పెంచడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి ఈరోజు ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా 3 రూపాయల కేజీ బియ్యము, గోధుమలు ఇచ్చేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. ఒక దిక్కు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటువంటి వాళ్లకు ధరలు పెరగకూడదు, మరొక దిక్కు ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి రైతుకు నష్టం జరగకూడదు. ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు మీ అందరికీ తెలుసు, రైతులకు సంబంధించి ఈ చట్టం తీసుకురావడంలో మాకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఏ పార్టీ రికమెండేషన్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి రైతులంటే ఎనలేనటువంటి ప్రేమ. రైతుల యొక్క మ్యాండేట్ తోటి మేము అధికారంలో ఉన్నాం. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఎవరు వద్దన్నా, ఎవరు బాధపడ్డా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.
మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మేము చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించాలని. ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి. ఈరోజు రైతుకున్నటువంటి సంఖ్యలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెంచివేసింది. రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. రైతుల కొనుగోళ్ల విషయంలో, రైతుల ఉత్పత్తుల అమ్మకం విషయంలో కానీ, కొనుగోళ్ల విషయంలో కానీ రైతులకు స్వేచ్ఛ ఉంది. ఒక సగటు వ్యాపారస్తుడు ఏ రకంగా తమ ఉత్పత్తులను అమ్ముకుంటారో ఇది రైతులకు కూడా కల్పించాలని స్వామినాథన్ కమిషన్ కానీ, షెట్కారీ సంఘటన శరత్ జోషి గారు కానీ, భారతీయ కిసాన్ యూనియన్ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కమ్యూనిస్టు పార్టీల రైతు సంఘాలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అనేక రైతు సంఘాలు. అంతెందుకు 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మేము కూడా తెస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయదు, ఇచ్చిన మాట మీద నిలబడదు. కానీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి తత్వం నరేంద్ర మోడీ గారిది. అది ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, నూతన విద్యా విధానం కావచ్చు, అనేక. నేను ఇప్పుడు మళ్ళీ ఆ విషయం డైవర్ట్ కాదలుచుకోలేదు. అనేకమైనటువంటి గత 5 సంవత్సరాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. కార్మిక చట్టాలలో పనికిరానటువంటి పాతబడినటువంటి కార్మికులకు ఉపయోగపడినటువంటి 100 చట్టాలు రద్దు చేసి కార్మికులకు ఉపయోగపడేటువంటి 4 చట్టాలకు ఈరోజు తీసుకురావడం జరిగింది. 32 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానం తెస్తామని చెప్పాము. ఈరోజు ప్రజలకు ప్రపంచమంతా ఆసక్తిగా అందరూ మెచ్చుకునేటువంటి ఒక నూతన విద్యా విధానం ఈ దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తీసుకొచ్చాము, దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా విజయవంతంగా రానున్న రోజుల్లో చేయనున్నాం. అదేవిధంగా వ్యవసాయ బిల్లులు కూడా అనేక రైతు సంఘాలు అడిగాయి. ఈరోజు వాళ్ళు అడిగినటువంటి ఆలోచనకు, వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ చట్టాలు తెచ్చాం. చట్టాలు తెచ్చాం కాబట్టే పంజాబ్లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు. మొన్న బంద్ జరిగింది, అది రైతుల బంద్ కాదు, రాజకీయ బంద్, రాజకీయ పక్షాల బంద్. ఈరోజు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి, మండీలలో అమ్ముకోలేనటువంటి విధానం ఉండేది. ఈరోజు రైతు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లో అమ్ముకోవచ్చు, మండీలలో అమ్ముకోవచ్చు. అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించి ఫుడ్ ఎఫ్సిఐకి అమ్ముకోవచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా అమ్ముకోవచ్చు. ఒక స్వేచ్ఛ ఈరోజు కల్పించాం. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్ ట్రైన్స్ ఏర్పాటు చేశాం. మన రాష్ట్రం నుంచి కూడా కిసాన్ ట్రైన్లు వెళ్తా ఉన్నాయి, అనంతపురం నుంచి వెళ్తున్నాయి, రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నాయి, విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. కిసాన్ ట్రైన్లు కూడా వేశాం. ఎందుకు? రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా సరే ట్రైన్లలో కూడా రవాణా చేసుకునే విధంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేశాం. ట్రైన్లలో కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ మోంజా మార్కెట్లో, పండ్ల దుకాణాల్లో పండ్లు కల్పిస్తాయి. ఎందుకు రావాలా పండ్లు? మన దేశంలో రైతులకు పండ్లు పట్టించేటువంటి సత్తా లేదా? ఇతర దేశాల నుంచి పూలు ఎందుకు రావాలి? ఈరోజు నేను మనవి చేస్తున్నాను, ఈరోజు కార్పొరేట్ చేశారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే పదే పదే రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు,
రిలయన్స్ కంపెనీ అంబానీ రిలయన్స్ ఫ్రెష్ ఎవరి హయాంలో వచ్చిందో రాహుల్ గాంధీ తెలియకపోతే నేనేం చేయలేను. రిలయన్స్ ఫ్రెష్ అనేటువంటి బజార్లు మేమున్నప్పుడు రాలా, మేమున్నప్పుడు అనుమతించాలా? కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అంబానీలు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్పొరేట్ రంగంలో ప్రవేశించారు. అంతెందుకు ఈరోజు దేశంలో 60% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ ధరలో కొనుగోలు చేయరు, మార్కెట్ బయట కొనుగోలు అవుతాయి. 60% అప్పుడు 64%, 64% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లలో అమ్మకాలు కొనుగోలు జరగవు, మార్కెట్ బయట అమ్ముతారు. చాలా మంది కళాలలోనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు. చాలా మంది ముందే డబ్బులిచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతుల ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి దృక్పథంతో ఈరోజు పంజాబ్లో మండీలకు ఏదైతే ఉత్పత్తులు వస్తాయో 7% 7,000 రూపాయల ఉత్పత్తులు అక్కడ మార్కెటింగ్ జరిగితే 700 రూపాయలు మార్కెట్ సెస్ రైతు కడతా ఉన్నాడు. ఒక మండీ లాబీ ఈరోజు పంజాబ్లో ఉంది. అవి రాజకీయ పార్టీలను శాసిస్తారు, రైతులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటారు. ఆ మండీ లాబీ ఈరోజు ఉద్యమం చేస్తా ఉంది. దాన్ని కూడా గౌరవిస్తాం. మేము ఎవరైనా రైతే గౌరవిస్తాం కాబట్టే వాళ్ళు ఉద్యమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం, వాళ్ళకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మా వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి, మా హోమ్ మినిస్టర్ గారు రోజుల తరబడి, గంటల తరబడి రైతులతో చర్చించాం. మేము తీసుకొచ్చినటువంటి బిల్లుల్లో మీకు ఆమోదం కాని అంశం ఏదో చెప్పాలని అడిగాము. రైతులకు నష్టం కలిగించే అంశం ఏదో చెప్పండి, రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏదో చెప్పండి. మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రభుత్వము రైతుల పక్షపాతి ప్రభుత్వం. మా ప్రభుత్వము రైతులకు మేలు చేయాలనుకుంటున్నాము. రైతులకు ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఎవరు మెహర్బానీ ఇందులో లేదు. రైతులు మాకు దేవుళ్ళు లాంటి వారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటట్టు ఏ అంశం కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. తప్పకుండా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పాము. అనేక దఫల చర్చల ఆధారంగా 8 అంశాలు లేవనెత్తారు. అయినా కూడా ఆ 8 అంశాల విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రైతులకు అంగీకారంగా చెప్పాము. రాసివ్వాలన్నారు, అవి రాసిచ్చాము. రైతు సంఘాలకు నాయకులకు ఇస్తే అవి తీసుకెళ్లి రైతుల ముందు చర్చించుకొని మేము తిరిగి వస్తామని సంతోషంగా వెళ్లారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ రాలా. ఏమంటారు ఈరోజు? ఎంఎస్పీ కాదు మాకు కావాల్సింది, మండీల వ్యవస్థ పటిష్టం చేయడం కాదు మాకు కావాల్సింది, కార్పొరేట్ లాబీ నుంచి రైతులను విముక్తి కాదు కావాల్సింది, మాకు కావాల్సింది మీరు తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను రద్దు చేయడమే మాకు కావాలి. ఒక వితండవాదన. మేము అన్నిటికీ, ఎందుకంటే రైతులకు నష్టం కలుగుతుందని మా మనసులో ఉంది. 1% కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కడ కూడా రైతులకు నష్టం, ఏ ప్రభుత్వమైనా, నేను నా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా తమ హయాంలో 60 నుంచి 70% ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటుంది. మేమైతే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్నారో లేదో వాళ్ళకి తెలుసు, కానీ మేమైతే కోరుకుంటున్నాం. మేము అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి జైళ్ళకెళ్లి ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మా ప్రభుత్వము మేము ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలని మేము అనుకోము. మార్పు ఉండాలని కోరుకుంటున్నాం. అది విద్యా విధానంలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, చేయకపోతే దేశ రక్షణ విషయంలో కావచ్చు, దేశ సమగ్రత విషయంలో కావచ్చు. మేమైతే చెప్పామో అది చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో కూడా చేస్తాం.
రాహుల్ గాంధీ అడ్డుకున్నా, కమ్యూనిస్ట్ పార్టీలు బాధపడ్డా, మేము వెళ్ళేటువంటి బాట ఏదైతున్నదో దేశ హితం కోరేటువంటి బాట దారి మల్లరది. తప్పకుండా అదే బాటలో ప్రయాణిస్తాము. ఈరోజు రైతులకు సంబంధించి కూడా మార్కెట్ సెస్ నుంచి, మార్కెట్ ఫీజుల నుంచి విముక్తి కలిగించాము. ఆన్లైన్లో అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశాము. దళారీ వ్యవస్థ, ఈరోజు మధ్య దళారీలు మీకు తెలుసు, మార్కెట్ యార్డర్లో మీరు అనేక పత్రికల్లో మీరే రాశారు, టీవీలలో చూపించారు. రైతులు ఉత్పత్తులు తీసుకొస్తే రోజుల తరబడి మార్కెట్ యార్డ్ దగ్గర పడగాపులు కాసినటువంటి చరిత్ర భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి. చివరకు ఎంత చెప్తే ఆ రేటుకు అమ్ముకొని పోయారు రైతులు. కొన్ని లక్షల కోట్ల సంఘటనలు ఉన్నవి, ఒకటి కాదు రెండు కాదు, అనేక సంవత్సరాల నుంచి ఇది జరుగుతా ఉన్నది. మళ్ళీ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను రైతు వెంబడి తీసుకెళ్లాడు, వాపస్ ఇంటికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లినా పెట్టుకోలేడు, పాడైపోతాయి కూడా. ఇక టమాటా పండ్లు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, బనరపల్లి లాంటి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలు, గుట్టలు గుట్టలు రైతులు పడేసిపోయారు. ఈరోజు మన రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని తగలబెడుతున్నటువంటి చరిత్ర కూడా మనం చూసాం, మన కళ్ళ ముందు, మీ టీవీలలోనే చూశాను. కాబట్టి దీని నుంచి బయటపడాలి, రైతులకు స్వేచ్ఛనివ్వాలి, రైతుల సంఖ్యలు తీసివేయాలి, రైతులు కూడా ఈ దేశ పౌరులు, వాళ్ళకు కూడా గౌరవం ఉండాలనే దృక్పథంతో అనేక చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా దాన్ని మరింతగా స్ట్రెంథన్ చేయడానికే ఈ యొక్క 3 బిల్లులు తీసుకొచ్చాము. చివరకు రైతులు ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వము ద్వారాలు తెలుసుకొని ఉన్నాయి. ఏ రైతైనా సరే, అది తెలంగాణ రైతు కావచ్చు, ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి చట్టాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. పేపర్ యాడ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం, ప్రచారం, విస్తృతమైనటువంటి ప్రచారం చేయబోతా ఉన్నాం. కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా సరే నాతో సహా ఎవరికైనా రాయవచ్చు, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు, ఎక్కడైనా ఏ రాత్రైనా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని నేను రైతులందరినీ కోరుతా ఉన్నాను. ఏదైనా మార్పు అనేటువంటిది ఒక రోజులో రాదు. ఈరోజు అనేక దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో రావాలని కోరుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుకు మేము శ్రీకారం చుట్టాం. కానీ నేను రాజకీయ పార్టీలను కోరుతున్నాను, పంజాబ్ మొదలు పెడితే మిగతా సంఘాలు ఏవి కూడా, రైతులు ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కానీ గుడ్డిగా వ్యతిరేకించకండి. మోడీ మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో కానీ, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో కానీ మీరు బిల్లులను గుడ్డిగా వ్యతిరేకించకండి. బిల్లు చూడండి, బిల్లులో ఉన్నటువంటి అంశాలను నేను రాజకీయ పార్టీలను కోరుతాను. బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏవేవి మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో తప్పకుండా వాటన్నిటినీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మీకు అనుమానాలు నివృత్తి చేస్తాము. అవసరమైతే మేము వాటిని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకే రకమైనటువంటి భేషజాలు లేవు. కానీ చట్టమే రద్దు చేయండి, ఇది మంచి సాంప్రదాయం కాదు. చట్టంలో ఏమున్నాయి అవి మార్చుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉదాహరణకు ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైజు గత 70 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేదు. లాస్ట్ 70 years స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంఎస్పికి చట్టబద్ధత లేదు. ఈరోజు రైతులు అడిగారు, మేము సిద్ధంగా ఉన్నాము, ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాము. ఏం మార్పులు చేయలేము మేము. అయినా కూడా ఈరోజు రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, అంగీకరిస్తున్నాము. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాము. అదేవిధంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్స్ కానీ మండీలను కానీ దాన్ని ప్రోత్సహిస్తాం. ఎందుకంటే మార్కెట్ యార్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇతోధికంగా 6,000 పైచిలుకున్నటువంటి మార్కెట్ యార్డులను ఈరోజు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులు కోరారు. ఎస్, మేము కూడా అంగీకరిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశలో ఈరోజు తెలంగాణలో కూడా అనేకమైనటువంటి వేర్ హౌజులు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వేర్ హౌజులు నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి కూడా డబ్బులు ఇచ్చింది. అదేవిధంగా వేర్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేసి తెలంగాణ కూడా 951 కోట్ల రూపాయలు, 350 వేర్ హౌజుల కోసం 17.76 మెట్రిక్ టన్నుల స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ఉదాహరణ మాత్రమే, అనేక రకాలుగా ఈరోజు మార్కెట్ యార్డులను ప్రోత్సహించేటువంటి పని, దానికి ఆర్థిక సాయం రాష్ట్రాలకు అందించేటువంటి పని కూడా అదనంగా ఈరోజు రైతు సంఘాల మా దృష్టికి తీసుకొచ్చారు. వీఆర్ యాక్సెప్టింగ్, మేము అంగీకరిస్తున్నాము, దాన్ని తప్పకుండా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డు రద్దు కాదు. రైతు మార్కెట్ యార్డులో అమ్ముకోవచ్చు, మండిలో అమ్ముకోవచ్చు, ఈయన మార్కెట్లో అమ్ముకోవచ్చు, వ్యక్తిగతంగా పరిచయస్తున్నలకు అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏదైతే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, ఏవైతే ఆర్గనైజేషన్స్ ఈరోజు దేశవ్యాప్తంగా, ఎందుకంటే చిన్న చిన్న కమతాలైనవి, 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలైనవి. కాబట్టి రైతులకు రానున్న రోజుల్లో సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలంటే ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వాటిని మేము ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద రాను చట్టంలో పెట్టామది. ఈ యొక్క అగ్రికల్చర్ యాక్ట్ లో అదొక అంశం. పెద్ద ఎత్తున ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ను రిజిస్ట్రేషన్ చేయిస్తాం. 30 మంది, 40 మంది, 50 మంది, 60 మంది, ఎంతమంది ముందుకు వస్తే అంతమందితో ఏర్పాటు చేసి ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ద్వారా వ్యవసాయం చేసుకోవడము, వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ అంటే ఫెర్టిలైజర్ కానీ, సీడ్స్ కానీ, లేకపోతే సంబంధించినటువంటి కమతాలను ఏకం చేసి ఆ రకంగా వ్యవసాయం చేయిస్తాము. ఆ రకంగా ఈ ఎఫ్పిఓల ద్వారా కొనుగోలు చేస్తే రేటు కూడా, ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఒకేసారి చేయొచ్చు. చిన్న చిన్న రైతులు కావడం కారణంగా, చిన్న కమతాల కారణంగా, బడుగు బలైన వర్గాలు, సన్నకారు చిన్నకారు రైతులు ఉండడం కారణంగా, వాళ్ళకు వాయిస్ లేని కారణంగా వాళ్ళు పూర్తిగా వ్యాపారస్తులు మార్కెట్ యార్డుల దయాదాక్షిణ్యంలో ఈరోజు వ్యవసాయం చేయాల్సినటువంటి కర్మ ఉంది. దాని నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ చట్టంలో పెట్టాము. స్ట్రెంథన్ కూడా చేస్తాం. మూడోది, రైతుల భూములకు ముప్పు ఉందన్నారు. రైతుల భూమి, ఒక అంగుళం భూమి కూడా ఎవరు తీసుకోవడానికి వీలేదు. ఒక అంగుళం భూమి కూడా రైతు ఎవరితోటైనా పంటకు ముందే, ఈరోజు మేము ఇప్పుడు పెట్టాం కానీ ఇప్పటికే చాలా రకాల చట్టాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏదైనా కంపెనీలు ఈరోజు ఐటీసీ కంపెనీ, మన దగ్గర కూడా చెప్తాను, ఐటీసీ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారి సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో, బయట కాదు, గజ్వేల్ చెప్తా ఉన్నాను. గజ్వేల్లో ఐటీసీ కంపెనీ రైతులతో ఒప్పందాలు చేసుకొని సీడ్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. కొన్ని 100 ఎకరాలు చేస్తా ఉన్నారు. ఇదే కొత్తగా మేము చేస్తున్నది కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టాల పరిధిలో చేస్తా ఉన్నారు. రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని సీడ్ డెవలప్మెంట్ చేసి, సీడ్ ప్రాసెస్ చేసి, ఆ సీడును రైతులకు మళ్ళీ అందిస్తారు. అదేవిధంగా ఐటీసీలో ఆగ్రో డివిజన్ ఉంది, ఆగ్రో డివిజన్ బిజినెస్, వాళ్ళు కూడా
కూరగాయలు ఇతరత్ర బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తారు. అవి కూడా రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని పంటకు ముందే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని సబ్సిడీ చేసి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఐటీసీ వాళ్ళు కొంటారు. కొన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏదో కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినట్టు ఈరోజు రిలయన్స్ కంపెనీ అంబానీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు రిలయన్స్ కంపెనీ ఈ దేశంలో లక్షలాది ఎకరాలలో కూరగాయలు వేయించి ఫ్రూట్స్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళు కొనుగోలు చేసి రిలయన్స్ ఫ్రెష్ ద్వారా మార్కెటింగ్ చేస్తా ఉన్నారు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారు. ఏదో కొత్తగా ఈ చట్టంలో పెట్టినట్టు ఇంత అబద్ధాలు, ఇంత తప్పుడు ప్రచారము, విష ప్రచారము రైతులలో చేయడం మంచిది కాదు. రైతుల జీవితాలు బాగుపడాలి తప్ప రాజకీయమైనటువంటి కక్షతో రైతులకు అన్యాయం చేయకూడదని నేను ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. రైతు సంఘాలు చేస్తా ఉన్నాయి, తెలిసి తెలియక చేయవచ్చు. వాళ్ళతో మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ బాధను వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలో వాస్తవం ఉంటే మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ పార్టీలుగా మీరు రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, రైతులకు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇంకా కొన్ని కేసులు వస్తాయన్నారు, ఎక్కడ పోవాలన్నారు. ఇప్పుడు రైతులకు లేదు, ఉదాహరణకు గజ్వేల్లో ఏదైనా ఒక రైతు ఐటీసీ కంపెనీతో డిఫర్ అయ్యాడు అనుకోండి. గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ గురించే మాట్లాడుతున్నాం, వేరే మాట్లాడు. గజ్వేల్లో ఐటీసీ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రైతు ఏదైనా డిఫర్ అవుతే, ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన జిల్లా కోర్టుకు వెళ్ళాలి. అక్కడ ఏమైనా అవుతే హైకోర్టుకి వెళ్ళాలి. అక్కడ ఏమైనా అవుతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఒక సామాన్య రైతు వ్యవసాయం చేసుకోవాలా, కోర్టుల చుట్టూ తిరగాల. కాబట్టి దీనికి అదనంగా ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ ఎవరు మార్చడానికి లేదు. ఏదైనా అల్టిమేట్ గా న్యాయ వ్యవస్థలో ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు, రైతు అనే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి అదనంగా రెవెన్యూ ఆఫీసర్స్, రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా రైతుల కోసం ఈ చట్టంలో తీసుకొచ్చాం. అందులో టైం బాండ్గా, ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 12 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక క్రాప్ సంబంధించినటువంటి న్యాయం జరగడం కోసం కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కానీ ఈరోజు మా ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము రెవెన్యూ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ను ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా పెట్టి వేగవంతంగా రైతులకు ఈ రకంగా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యవస్థకు ఏదైనా ఇబ్బంది జరిగితే న్యాయం చేసే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాం. టైం బాండ్లో న్యాయం జరగాలనే విషయం ఇందులో తప్పే ఉంది. మీరు చేయలేని పని మేము చేశాం. మీరు 70 సంవత్సరాలుగా చేయలేని పని ఈరోజు మేము చేశాం. అది కూడా ఈరోజు తప్పు పడుతున్నారు ప్రభుత్వం. అయినా కూడా ఇందులో ఏ రకమైనటువంటి మార్పున్నా కూడా దాన్ని తప్పకుండా మారుతాం. అయినాక ఒక కంపెనీ ఒక 5 సంవత్సరాల కోసం అగ్రిమెంట్ చేసుకుంటే గతంలో చచ్చినట్టు రైతు 5 సంవత్సరాల పాటు ఆ కంపెనీ దయాదాక్షిణ్యాలతో ఉండేవాడు. కానీ ఈరోజు ఏ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఏ రాత్రి అనుకుంటే ఆ రాత్రి ఆ అగ్రిమెంట్ నుంచి, ఆ ఒప్పందం నుంచి రైతుకు బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఈరోజు ఇచ్చాం. ఎనీ టైం, ఎనీ డేట్, ఎనీ పర్పస్, ఎనీ డిస్ప్యూట్, ఇఫ్ ఫార్మర్ వాంట్ టు కమ్ అవుట్ ఫర్ ద అగ్రిమెంట్, ఏ రకమైనటువంటి బేషరతుగా రైతుకు బయటకు వచ్చేటువంటి అవకాశము ఈ చట్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఇది కనీసం కళ్ళుండి చదవలేరా? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాజకీయ పార్టీలను, కళ్ళుండి చదవలేరా? అదేవిధంగా రైతులకు చెల్లింపుల విషయంలో కూడా చాలా కఠినంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎవరైనా రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాము. ఒకవేళ కంపెనీలు సకాలంలో చెల్లించడంలో విఫలమైతే ఆ వ్యక్తులపైన కానీ, ఆ కంపెనీలపైన కానీ, ఆ సంస్థలపైన కానీ 150%
జరిమానా విధించే విధంగా ఒరిజినల్ అమౌంట్తో పాటు ఒరిజినల్ రైతులకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్తో పాటు అదనంగా 150% జరిమానా చెల్లించే విధంగా ఈరోజు చట్టంలో తీసుకొచ్చాము. ఇన్ని రకాలుగా ఆలోచించాడు నరేంద్ర మోడీ గారు. ఇంకా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు న్యాయం జరగాలి. మా డిమాండ్ ఒకటే, మా లక్ష్యం ఒకటే, మా పర్పస్ ఒకటే. కానీ రైతులకు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయకూడదని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను రైతు సంఘాలను కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక రైతు బిడ్డని. ఇప్పటికి వ్యవసాయం చేస్తాము. రైతుల వ్యవసాయ రంగంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మాకు తెలుసు. మధ్య దళారీలు, ప్రైవేటు వ్యక్తులు సిండికేట్గా మారి రైతులను మోసం చేసేటువంటి అవకాశం ఇప్పుడున్నది. రానున్న రోజుల్లో రైతులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాను. మార్కెట్ల దయాదాక్షిణ్యాల మీదనో, మండీల దయాదాక్షిణ్యం మీదనో ఈరోజు బతకాల్సినటువంటి అవసరం లేదు రైతులను. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ, మా లక్ష్యం ఒకటే, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే, దేశంలో గ్రామీణ ప్రజలు గౌరవప్రదంగా జీవించాలంటే వ్యవసాయ రంగం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆ వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేటువంటి కార్యక్రమమే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి సహకరించండి, రైతులకు మేలు చేద్దాం, కలిసి రండి, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాది మొండి ప్రభుత్వం కాదు, రైతులకు మేలు చేసేటువంటి ప్రభుత్వము. కాబట్టి ఈరోజు మీకు అందరు తెలుసు, 85% ఆఫ్ ఫార్మర్స్ ఈ దేశంలో 5 ఎకరాల లోపు ఉన్నారు. 85% రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు. కాబట్టి వీరు వాళ్లకు న్యాయం జరగాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. మన రైతులేమీ తక్కువ కాదు, ఇతర దేశాల రైతులేమీ మునగాళ్ళు కాదు. వాళ్ళు పండించినటువంటి ఫ్రూట్స్ మోంజా మార్కెట్లు అమ్మొచ్చు, జూబ్లీ హిల్స్ లో అమ్మొచ్చు, అన్ని పూల పండ్ల దుకాణాలు అమ్మొచ్చు, మనం కొనుక్కొని తినొచ్చు. కానీ మన రైతులు పండించినటువంటి పండ్లు, బత్తాయి పండ్లు నల్గొండలో ఉండిపోతాయి, అనంతపురంలో ఉండిపోతాయి. కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాం. దీని నుంచే మార్చడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంకా వాళ్ళకు అనేక రకాల అవకాశాలు ఇవ్వాలి, కొత్త కొత్త వంగడాలు పెంచేటువంటి అవకాశాలు ఇవ్వాలి, పెట్టుబడులు రావాలి, రైతులు మేలైనటువంటి పద్ధతిలో ఉత్పత్తులు తీసుకురావాలి, ప్రపంచమంతా కూడా అంగీకరించేటువంటి పంటలు రావాలి. కాబట్టి దానికోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెద్ద మనసుతో రైతులను కూడా కోరుతారు, రాజకీయ పార్టీల మాటలు వినకండి, మా మాటలు కూడా వినకండి, చట్టం చూడండి. భారతీయ జనతా పార్టీ మాటలు కూడా వినమని రైతులకు చెప్పడం లేదు. చట్టం చూడండి, చట్టం లేబులేదో అర్థం చేసుకోండి. రైతు సంఘాలు మీరు చర్చాగోష్ఠి పెట్టుకోండి, చర్చించండి. మీలో అనుమానాలు ఉంటే మాకు అడగండి, మీలో ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని సవరించడం కానీ వేరే చట్టాన్ని కానీ అమెండ్మెంట్స్ కానీ తీసుకొస్తాం. అది రైతులకు చెప్పాము, లిఖితపూర్వకంగా చెప్పాము. 8 అంశాలలో ఇది ఒక ప్రధానమైనటువంటి మొదటి అంశం. ఇది దట్ ఈజ్ ఎ ఇష్యూ నౌ. నేనేమంటున్నాను, మా ప్రభుత్వం ఏమంటుంది, మా ప్రధానమంత్రి ఏమంటున్నాడు, ఏదైనా అమెండ్మెంట్ చేయడానికి రైతులకు నష్టం కలిగించేటువంటి అంశాలు ఏమున్నా కూడా మేము ఈరోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు అడుగుతా కూడా చెప్తా ఉన్నాను. నేను ఒక మినిస్టర్గా, రెస్పాన్సిబుల్ మినిస్టర్గా చెప్తా ఉన్నాను. కానీ వాళ్ళు ఏమంటున్నారు, లేలే 3 చట్టాలు రద్దు చేయాల్సిందే. ఈ లాజిక్ బాగాలేదు, ఈ లాజిక్ బాగాలేదు. రద్దు ఇళ్ళ రవాణా మీద ఆంక్షలు ఎత్తివేశాం మేము, అది బిల్లులో ఉంది, అది కూడా రద్దు చేయాలా? ఈరోజు అనంతపురంలో పండించినటువంటి రైతు బెంగళూరులో అమ్ముకోవడానికి వీలేదు, ఎందుకంటే అది కర్ణాటక రాష్ట్రం. ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి నిషేధం ఉంటుంది. దాన్ని మేము ఈరోజు తొలగించాము, అడ్డంకులు తొలగించాము. ఇప్పుడు బిల్లు తీసేస్తే అది కూడా పోతుంది. కాబట్టి మీకు నచ్చినదేదో చెప్పండి, నచ్చనిదేదో చెప్పండి, మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా 8 అంశాలు కేంద్ర ప్రభుత్వము
రైతులు ఏకాభిప్రాయానికి వచ్చాము, అంగీకరించారు. మేము రాసి ఇమ్మన్నాము. రాసి 8 సంఘాలకు 32 సంఘాలు ఉంటే 32 సంఘాలకు 8 అంశాల మీద 32 కవర్స్ ఇచ్చాం రైతులకు, రైతు సంఘాల పెద్దలకు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, రైతుల ముందు మాట్లాడారు. మళ్ళీ ఏమైందో తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ 8 అంశాలు కాదు, ఈ కవర్ కాదని చించేసి మాకు కావాల్సింది ఒకటే 3 చట్టాలు రద్దు చేయడం. ఇది రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టు అంశం. రైతు సంఘాలు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో అందులో మనము ఈరోజు పావులుగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నాకు విశ్వాసం ఉంది రైతు సంఘాల మీద. ఈ రోజు కాకపోయినా రేపైనా పంజాబ్ రైతులు, మిగతా రైతులు అర్థం చేసుకున్న దేశంలో ఈరోజు మహారాష్ట్రలో రైతులు లేరా? మహారాష్ట్రలో రైతు ఉద్యమం లేదా? లేకపోతే ఆంధ్రలో రైతు ఉద్యమం లేరా? లేక కర్ణాటకలో అతిపెద్ద రైతు ఉద్యమం కర్ణాటకలో ఉంది. నారాయణ స్వామి నేతృత్వంలో తమిళనాడులో పెద్ద రైతు ఉద్యమం జరిగింది, చాలా చైతన్యమైనటువంటి ఉద్యమం. ఎక్కడ రైతులు ఎవరు ఆందోళన చేయడం లేదు. ఒక పంజాబ్లోనే మండీకి సంబంధించినటువంటి ప్రభావం చూపెట్టిన రైతులు చేస్తాను. అయినా కూడా వాళ్ళు మన రైతులే, మన దేశ ప్రజలే. వాళ్ళు కొంతమంది తప్పుడు రెచ్చగొట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు, వాళ్ళ మనసులో నిజంగా బాధ ఉండొచ్చు. మేము అవి బాధను అర్థం చేసుకోకుండా చట్టాన్ని చేసి ఉండొచ్చు. కాబట్టి మేము వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళ బాధలు కూడా వింటున్నాము, అవి కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ 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 అదే చేస్తున్నాం. ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో టైం బాండ్లో తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళు మళ్ళీ కంపెనీస్ పై స్థాయి కోర్టులో అక్కడ ఏమైనా టైం బాండ్ ఉందా? లేకపోతే లేదు 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 రైతులు ఆ యొక్క కలెక్టర్ చెప్పిన దానికే అంగీకరించే విధంగా ఈరోజు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇంకొక విషయం కూడా మనం చేస్తున్నాం, మేము చట్టాన్ని చేశాం. ఈ రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు, వ్యవసాయాలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్స్. మేము చట్టాలు మాత్రమే వేసాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పింది రూల్స్లో వస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో, తీర్పు ఉంటుందో, లేకపోతే డైరెక్షన్ ఉంటుందో ఖచ్చితంగా కంపెనీలు అంగీకరించాలి. లేకపోతే ఆ యొక్క ఒప్పందం చేసుకునే అధికారం కంపెనీలకు లేదు. అన్ని ఇప్పుడు ఎంఎస్పీలో ఏవైతే ఉన్నాయో ఆల్ ది ఐటమ్స్ ఎంఎస్పీ ఆర్ దోస్ హు ఆర్ కవరింగ్ those items. Now all these there. We are going to add some more because మేము అనేక రకాల కొత్త వంగడాలు రావాలనుకుంటున్నాం. రైతులలో పోటీతత్వం రావాలి, మార్కెట్లో పోటీతత్వం రావాలి, కొనుగోలులో పోటీతత్వం రావాలి, రైతుల గిట్టుబాటు ధర రావాలన్నప్పుడు ఇంకా అనేక కొత్త వంగడాలు వస్తాయి. ఆ కొత్త వంగడాలు, కొత్త రకాలను కూడా ఎంఎస్పీలో తీసుకొస్తాము. ఎంఎస్పీ అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్, ఒక రోజుతో ఎండ్ అయ్యేటువంటి విషయం కాదు. అది కంటిన్యూషన్ ప్రాసెస్. We are going to continue. We are going to strengthen ఎంఎస్పీ సిస్టాన్ని. ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తాం. మేము ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది అమలు చేయాలంటే ఎఫ్సిఐ ఉండాల్సిందే, ఎవరు తరం కాదు మార్చడానికి. మేము మూడు రూపాయల కిలో బియ్యం దేశవ్యాప్తంగా ఇస్తున్నాం. దేశ ప్రజల పేద ప్రజలందరూ మోసం చేస్తామా? మూడు రూపాయల కిలో బియ్యం మేము వచ్చినాక పెట్టాం, దాన్ని కొనసాగిస్తాం కూడా, ఇంకా మరింత పటిష్టవంతంగా కొనసాగిస్తాం. ఈరోజు మీకు తెలుసు, అంటే ఈ సంవత్సరం మార్చి నుంచి, అంటే 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఉచిత బియ్యము, ఉచిత గోధుమలు ఇస్తున్నాం. ప్రతి పర్సన్కి 5 కిలోలు. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం వచ్చే మార్చి 2021. ఎందుకు? కరోనా కారణం. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇన్ ది వరల్డ్. ఫ్రీ, ఇది ఫ్రీ అనమాట. ఈ సంవత్సరం పాటిస్తున్నది. ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం, గోధుమలు ఇస్తా ఉన్నాం, ప్రతి పర్సన్కి 5 కేజీలు ఇస్తున్నాం. దిస్ ఈస్ ది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇన్ ది వరల్డ్, బిగ్గెస్ట్ స్కీమ్ ఇది. అది మన దేశంలో అమలు చేస్తా ఉన్నాం మేము.
చేయడానికి ఉండదు. దట్ ఈజ్ చట్టం చేసాం. అది రైతులకు ఉంటుంది తప్ప కంపెనీలకు ఉండదు. రైతు అనేటువంటి వాడు చాలా ఏ రకమైనటువంటి సంఘాలు లేకుండా ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా ఉన్నాడు కాబట్టి కంపెనీలకు ఉండదు తప్ప రైతులకు మాత్రమే ఉంటుంది. కంపెనీకి పనిష్మెంట్స్ ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు చేసినా ఆయనకు అనేక రకాల కఠినమైనటువంటి చట్టాలు కంపెనీలకు వ్యతిరేకంగా పెట్టాం. అది మీరు వారాన్ని అడగాల, కేసీఆర్ అడగాల. రాంగ్ పర్సన్ అడుగుతున్నావు. రైట్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ రాంగ్ పర్సన్. నేను అక్కడ లేను, నేను ఇక్కడనే ఉన్నా, మీ మధ్యలో ఉన్నా. You ask KCR, don't ask me, I don't know. You ask Congress people to any proof can show, or you ask KCR for clarity. Right question, wrong person. నేను ఇప్పుడే చెప్పాను, టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలనేటువంటి నిర్ణయం ఏదైతున్నదో గుడ్డిగా భారతీయ జనతా పార్టీ మీద కోపం మీదనే వ్యతిరేకిస్తున్నారు. నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి కోపంతో వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో చేసినటువంటి బంద్ ఏదైతున్నదో అది సర్కారీ బంధు, రైతుల బంధు కాదు. వాళ్ళే బస్సులు బంద్ చేసుకున్నారు, వాళ్ళే ఆఫీసులు బంద్ చేసుకున్నారు, వాళ్ళే షాప్స్ మూసేయాలని చెప్పారు. గవర్నమెంట్, నాట్ పార్టీ. ఆర్టీసీ బస్సు నేను అడుగుతా ఉన్నాను, మేము ఏదైనా పిలుపునిస్తే ఈరోజు ఒక నిమిషం అయిపోయి వాళ్ళు ఏదైనా మేము బంధునిచ్చినా ఏదైనా ధర్నా కార్యక్రమం చేసినా మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారు, ముందస్తు అరెస్ట్ చేస్తారు. కేటీఆర్ ఎందుకు ఏదైనా అడుగుతా ఉన్నాను, కవిత గారిని ఎందుకు ఏదైనా అడుగుతా ఉన్నాను. నేను పోలీసులను డీజీపీని స్టేట్ ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ డీజీపీ ఆఫ్ తెలంగాణ, వై యు ఆర్ నాట్ అరెస్టెడ్ కేటీఆర్ ఆర్ కవిత? ట్రాఫిక్ ఆపితే, బస్సులు ఆపితే, బంద్ చేయిస్తే మమ్మల్ని అందరి ముందసారి ఒక పీస్ఫుల్ ధర్నా చేసుకుందామంటే, పీస్ఫుల్ ప్రొడక్షన్ చిన్న ప్రోగ్రామ్ చేసుకుందామంటే ఎక్కడ హైదరాబాద్ లో మీటింగ్ ఉంటే ఆదిలాబాద్ లో ఆపుతారు మా వాళ్ళు. హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంటే హైదరాబాద్ మండల్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. మరి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటే ప్రతి దాంట్లో మేము జోక్యం చేసుకునే అవకాశం, హక్కులు ఉండవు. ఫెడరల్ సిస్టంలో కొన్ని రకాలుగా మీరు కూడా మేధావులు, విద్యావంతులు, మీరు అర్థం చేసుకోవాలి. మీరంతా విద్యావంతులు, మీరు ఆ రకం ప్రశ్నలు వేస్తే బాగుండదు. ఇప్పుడు అడుగుతున్నా ఇదే కదా. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్ ఐఎమ్ ఆస్కింగ్ వై డీజీపీ ఎందుకు న్యాయం చేయడం లేదని అడుగుతున్నా నేను. ఎక్కడ ఒక్కటి లేరే బాబు. మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఇంకా వాళ్ళతో కలిసే ప్రసక్తి ఎక్కడ ఉత్పన్నమవుతుంది?